అస్మద్గురుభ్యో నమః. ఇటీవలి కాలంలో అందరూ అడుగుతున్న ఒకటే ప్రశ్న, ధనం నిలబట్టం లేదండి, ఖర్చు అయిపోతూ ఉంది, ధనం నిలబడాలంటే ఏం చెయ్యాలి? దానికి ముందు నేను ఒక సమస్యకి పరిష్కారం చెప్పేవాడిగా మంత్రం చెప్పడానికంటే ముందు, మరి ఈ స్థితి ఎన్నాళ్ళ నుంచి మన మధ్య వచ్చింది? ఎప్పుడైనా కానీ రోడ్డు పక్కన రాళ్లు కొట్టేవాడు ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏం చెప్తాడు వాడు? వేరే కారణాలే. కానీ నాకు సరైన దొరకలు చచ్చిపోతున్నా అంటాడు వాడు. లేదే, వాడికి ఉన్న తృప్తి మనకి ఎందుకు ఉండట్లేదు? నిన్న మొన్నటి దాకా అమ్మని నాన్ని పాకెట్ మనీ అడిగిన పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోగానే నెలకి 1,50,000 3 లక్షలు. మరి వాడి చేతిలో డబ్బు ఎందుకు ఉండట్లేదండి? ఆలోచించండి ఒక్క క్షణం. ఇది ఆలోచన మీకు సమాధానం తెలుస్తుంది. మరి మీరు వారానికి రోజు వేరే వాటికి పెడితే అక్కడ రోజు లోపలే 10,000 ఖర్చు పెట్టుకునేంతటి స్థితి మీకుండగా నెల లోపల కొంతైనా దాచుకునే స్థితి మీకు లేదా? ఇలాంటివి నేను మాట్లాడను. ఇంచేత నేను ఎకనామిక్స్ కామర్స్ గురించి మాట్లాడటంలే. ధనం నిలవాలి అంటే శంకరాచార్యుల వంటి వారు మనకు అందించారు ఒక స్తోత్రాన్ని, అద్భుతమైన స్తోత్రం. వాళ్ళతో యాచనకి వెడితే ఆ లోపలున్న ఆవిడికి భర్త ఎక్కడికో బయటికి వెళ్ళాడు. ఆవిడ ఏమీ లేదు. చివరికి అంతకు ముందు రోజుని శివుడి దగ్గర నైవేద్యంగా పెట్టిన ఎండిపోయిన ఉసిరికాయ ఒకటి ఉంది. అది వేసి చప్పరిసారు వాళ్ళ రోజుని పోయినానికి. ఏం తెలియాలో తెలియక ఆ మహాతల్లి ఆ ఉసిరికాయని శంకర్ల చేతిలో వేసింది. చిన్నపిల్లాడు శంకరాచార్య గారు. కళ్ళ నీళ్లు తిరిగాయి స్వామికి. అప్పుడు ఒక స్తోత్రం చెప్పారు. ఇప్పటికీ ఆ క్షేత్రంలో అక్కడ పెయింటింగ్ ఉంది, అక్కడ చాలా గౌరవిస్తారు. కనకధారాస్తవం, లక్ష్మీ అమ్మవారి స్తోత్రం. అది చదివితే అమ్మ చదివిందిట, స్వామి చదువుతుంటే బంగారు ఉసిరికాయల కింద రాలే అని చెప్తారు కదా. ఇది ఎప్పుడో 1000 సంవత్సరాల కిందట. ఇప్పటికి కూడా ఆ స్తోత్రం గొప్పతనం ఏమిటంటే దాంట్లో 23 ఉన్నాయా, 25 ఉన్నాయా, ప్రింటింగ్ చేసేవాడిని బట్టి కొన్ని మారుతుంటాయి. అలాగే ఒక పీఠాన్ని బట్టి కొన్ని ఎక్స్ట్రా వేస్తుంటారు అంతే. ఏదేదేవి శ్రీమద్ కనకధారా స్తవం, కనకధారా స్తోత్రం, లక్ష్మీ అమ్మవారి మీద స్తోత్రం. దాంట్లో విశేషం తెలిసిన సంధులు సమాచార నానా బీభత్సం ఉండదు. హాయిగా చిన్న పిల్లల చేత కూడా చదివించవచ్చు. అమ్మలారా, అయ్యలారా, ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా రోజుకి 3 సార్లు ఉదయం పూట, వీలైతే కాస్త పొట్ట ఖాళీగా అట్టేపటి నుంచి చదవండి అమ్మా. అంతే తప్ప ఏమిటోనండి పొద్దునే కాఫీ తాగేసి టిఫిన్ తినేసి భోజనం చేసేసి పిల్లలంతా పంపించేసి అప్పుడు కూర్చొని కర్రదారి చదువుతారండి అందొకాడు. నీళ్లు బంగారు, ఇదేమిటి నయ్యం? మధ్యాహ్నం నిద్రకి అవుతుందా అని. అమ్మా, ప్రతి దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఒకటి నిజంగా ఉండాలనుకోండి, టిఫిన్ మాత్రం చేయకుండా కూర్చో చదువుకోండి, పర్వాలేదు. అమ్మా 10 నిమిషాలు చదవడానికి మీకు ఓకేలేదమ్మా, 3 సార్లు చదవండి అమ్మా. నైవేద్యమా, చాలా మంది హడావిడి చేస్తారు, పులిహార చక్కెర పొంగలి మరొకటి, ఇదే వాడేం అడగలేదు. హాయిగా అందరికీ అంటే తప్పని అంటలేదమ్మా. ఆర్భాటాలకు ఇడుతున్నారు చాలా మంది. లేదు, లక్ష్మీ అమ్మవారికి వడపప్పు పానకం నివేదన చేయవచ్చును, ఇది గ్రంథాల్లో ఉంది. లేదండి, గ్లాసుడు పాలు తీసుకుని తేనె చుక్క వేసి నివేదన చేయండి. కనకధారాస్తవం 3 సార్లు చదవండి. మాది వేరే సాంప్రదాయం అండి, ఇవన్నీ మేము చేయలేము. ఓ అలాగా, దానికి కూడా మార్గం ఉందమ్మా. ఒక లక్ష్మీ రూపు గాని, దుర్గా రూపు గాని, సరస్వతి రూపు గాని, అంటే ఒక 90 పైసా సైజు ఉంటే అలాంటిది. వీలైతే బంగారాన్ని తెచ్చుకోండి, తప్పితే రాగి అంతే. ఒకళ్ళు అడిగారు మట్టిలో చేసుకోవచ్చండి అని చెప్పి, అంత దిక్కుమల స్థితితో మట్టితో చేసుకోవచ్చు అంటలేదు. దానికి చక్కగా పసుపు కుంకుమ గంధముతో అర్చన చేసుకోండి. 108 గ్రామాల 1000 గ్రామాల మీ ఇష్టం చేసుకోండి. చేసుకుని అక్కడ ఆ అమ్మవారికి చక్కగా నివేదన చేయండి. ఇప్పుడు ఇంకొక మాట చెప్పకపోతే ద్రోహం చేసిన వాడిని అవుతాను నేను. ఆడవాళ్లలో చాలా మంది రకరకాల వాళ్ళు చెప్తాను, 40 రోజులు 90 రోజులు బ్రేక్ రాకుండా చేయని చెప్పి రకరకాలు చేస్తుంటారమ్మా. తల్లులారా,
ఆడవాళ్ళకి బ్రేకులు రావడం సహజం. దానికనే మన పెద్దలు చెప్పారు మార్గం. ఏమిటో తెలుసా? నువ్వు 21 రోజులు వ్యవధి పెట్టుకో, చేసుకో. ఆ తర్వాత అవాంతరం వచ్చినట్టయితే 5 రోజులు అయిన తర్వాత ఆపేసి మళ్ళీ చేసుకో. ఇది ఒకటి మధ్యలో ఇబ్బంది లేదు. ఎంతసేపు కూడా మన వాడు ఎంత హింస పెడతా, అది పురాణాల్లో చెప్పారు. మార్గాలు, తేలిక మార్గాలు చెప్పారు. మనకి వెంటవడం పొరపాటును కూడాను. ఇది కారణం. కనకధారాస్తవం అన్నది 3 సార్లు చదవండి ఉదయం పూట. సాయంకాలం కాళ్ళు చేతులు కట్టుకుని సన్నిధిలో దీపం పెట్టుకుని ఒక్కసారి చదవండి. చదివి పొద్దునప్పుడు చెప్పే కదా, ఇది పద్ధతి. వీలైతే 7 శుక్రవారాలు క్రమం తప్పకుండా ఒక ముత్తైదువుకో 3 ముత్తైదువులకో ఏమన్నా పలహారం, అది తాంబూలం ఇవ్వండి. క్షేమం కలుగుతుంది. దీనివల్ల ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ధనము నిలబడుతుంది. ఇంకో తమాషా చెప్పనా ఇక్కడ? ఏమిటది? దగ్గరలో ఉన్న మొగలి పొద ఉన్న, లేదా బజార్లో మొగలి మొక్కలు కొనిపించిన దాన్ని కత్తిరించుకుని భగవంత్ సన్నిధిలో పెట్టి ఈ మొగలిని జాగ్రత్తగా ఇంట్లో బీరువాలో ఒట్టి పెట్టుకోండి. మరి ఇందాక చెప్పానే అమ్మవారి రూపు అని చెప్పి, అమ్మవారి రూపు 3/21 అయిన తర్వాత, అంటే 60 రోజులు, అది తీసుకుని వెళ్ళి మీ క్యాష్ బాక్స్ లో పెట్టుకోండి. అమ్మ, దండం పెట్టుకోండి. ఖచ్చితంగా ధనము నిలబడుతుంది. ధనము నిలబడాలంటే ఎలాగా? మన ఇంట్లో ఉపయోగించాలి, మన కోసం ఉపయోగించాలి. అంతే తప్ప వాడెవడో 5,000 కోట్లు భూమిని తవ్వి దాచేసేటవాడు జైల్లో కూర్చున్నాడు. వీడి ఏమన్నా ఉపయోగించింది వాడికి? అమ్మ, ధనం నిలబడడం సరే, అనుభవానికి యోగ్యముగా మన పిల్లలకి క్షేమం కలగాలి, మన వాళ్ళకి. ఇది కనకధారాస్తవం. ఇంకొకటి కావాలంటారా? చదవండి. ఏ స్తోత్రమైనా చదవండి, అక్షర దోషాలు లేకుండా చదవండి దయచేసి. ఓ తోట అమ్మవారి స్తోత్రంలో సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంది. వాక్యం మొత్తం కలిపి చదవాలి. చాలా మంది యూట్యూబ్ లో అక్కడ చూస్తున్నాను నేను, సంసార పంక నిర్మగ్న. అమ్మవారి సంసారంలో పడిందా? సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, ఇది అర్థం అక్కడ. అది లేకుండా విడగొట్టి అయిపోయింది, అర్థం మారిపోయింది, పాపం చుట్టుకుంటోంది. వెనకడుకు ఒక మహర్షి ఇంద్రశత్రువుడు రద్ధస్వామి చదవాలి అంటే, ఇంద్రుడిని చంపేలాంటి కొడుకు నాకు పుట్టి శత్రువు కాదని చెప్పి చదవడంలో తేడా వచ్చింది. ఇంద్రుడిని చంపే కొడుకు పుట్టలే, ఇంద్రుడి చేత చంపబడే కొడుకు పుట్టాడు. ఇది వేదంలో కదా. ఇంత ప్రమాదాలు ఉంటాయి. చేత మంచి మాట. అందుచేత హాయిగా లక్ష్మీ అమ్మవారిని, లేదా సరస్వతి అమ్మవారిని, లేదు దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకోండి. కనకధారాస్తవంతో 3 కూడా ఆరాధన చేయొచ్చు. అది విశేషం అన్నమాట. అంచేత అలాంటి పని చేస్తే తప్పకుండా ధనము నిలబడుతుంది. అలాగే వీధి గుమ్మానికి ఒక 1/4 కిలో పటిక, పటిక బెల్లం కాదు, పటిక 1/4 కిలో కరెక్ట్ గా ఉండాలని ఏమీ లేదు, కొంచెం అటు ఇటుగా చిన్న ముక్క పసుపు పచ్చని గుడ్డలో కట్టి గుమ్మానికి వెళ్లాడదీయండి. దుష్ట శక్తులు ఏమన్నా ఉన్నట్టయితే అవన్నీ కూడా పోతాయి. ధనము నిలబడుతుంది. ఇది 60 రోజులే కాదమ్మా, కొన్నాళ్ళ పాటు చదువుకుంటే మంచిది. ఇంట్లో భార్యాభర్త ఇద్దరు కూడా చదువుకుంటే కూడా మంచిది. గమనించండి, ఇలా ఉన్నాయి మనకి. అలా కాకుండా ఆ శుక్రవారం నాడేమో ఈ ప్రసాదాలును, గురువారం నాడేమో ఈ ప్రసాదాలును, ఇలా ఉన్నాయమ్మా. లేవని అంటలేదు నేను, అంతటి ఆర్భాటాలకి వెళ్ళక్కర్లేదు. అది గమనించండి. స్వస్తి.